సార్, ఆర్ఎస్ఎస్ ఒక పెద్ద సంస్థ, లక్షలాది మంది కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కూడా ఉంటారు. అలాంటి సంస్థకు రిజిస్ట్రేషన్ ఉందా లేదా అంటూ కూడా ఒక 7 రకాల ప్రశ్నలు కూడా సంధించారు. ముందుగా ఎట్లా విశ్లేషిస్తారు? సతీష్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీద మన మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే, హోమ్ మినిస్టర్ కర్ణాటక, ఆయన కొన్ని ప్రశ్నలు సంధించినాడు. సో ఏమని సంధించినాడు? ఇంత పెద్ద ఆర్గనైజేషన్ కదా ఆర్ఎస్ఎస్, దీనికి లీగల్ శాంక్టిటీ ఉందా, చట్టబద్ధత ఉందా, దీనికి రిజిస్ట్రేషన్ జరిగిందా, అదేవిధంగా దీనికి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి, ఆఫీస్ బేరర్స్ ఎవరు, దీని అకౌంట్లు ఏంటి, వీళ్ళు ఏమైనా ట్యాక్స్ పే చేశారా, ఇవన్నీ కూడా క్వశ్చన్లు అడిగాడు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంస్థగా మీ మీద బాధ్యత లేదా అని చెప్పి క్వశ్చన్లు రేజ్ చేశాడు. అవి చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్. కానీ నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈయన ఈ మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏ రకమైనటువంటి సమాధానం ఇచ్చాడు అనేది చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన ఏమంటాడు? హిందూ మతం రిజిస్టర్ చేసుకున్నదా అని క్వశ్చన్ అడిగాడు. అరే, హిందూ మతానికి ఆర్ఎస్ఎస్కి ఏమైనా సంబంధం ఉందా? ఇదేమో మతము, అదేమో ఆర్గనైజేషను, ఒక సంస్థ. హిందూ మతం అనేది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది. దానికి రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది ఒక బేస్లెస్ ఆన్సర్, ఫస్ట్ థింగ్. రెండవది, మేము 100 సంవత్సరాల నుంచి ఉన్నాం. అయితే 100 సంవత్సరాల నుంచి ఉంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవా? నీకు బాధ్యత లేదా? రెండోది. మూడోది ఏమని అన్నాడు? మాది ఓపెన్ ఆర్గనైజేషను, మాకు సీక్రెట్స్ లేవు అని అన్నాడు. అంటే సీక్రెట్ ఆర్గనైజేషనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? ఓపెన్ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దా? ఇది మూడవ క్వశ్చన్. నాలుగవ క్వశ్చన్ ఏమని అన్నాడు? మేము 1950లోనే రిటర్న్ కాన్స్టిట్యూషన్, అంటే రాతపూర్వక రాజ్యాంగాన్ని సమర్పించాము అని చెప్పాడు. అయితే బాగానే ఉంది, ఓకే, నువ్వు 1950లోనే రిటర్న్ కాన్స్టిట్యూషన్ సమర్పించినావు అబ్బా. ఆ సమర్పించేటప్పుడు కూడా ఎప్పుడు సమర్పించారో తెలుసా? ఇది 1948లో మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపినప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ని ఫస్ట్ టైం బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన తర్వాత, బాబు నన్ను మళ్ళీ మా ఆర్గనైజేషన్ మీద బ్యాన్ని లిఫ్ట్ చేసేయండి అని చెప్పి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ని, జవహర్లాల్ నెహ్రూని ప్రాధేయపడితే అప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్, అప్పుడు మీకు ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ సబ్మిట్ చేయండి, ప్లస్ మీరు మిగతా కండిషన్స్ కూడా ఒప్పుకోండి అని అంటే, అప్పుడు రిటర్న్ కాన్స్టిట్యూషన్ సబ్మిట్ చేసి మేము రాజ్యాంగానికి లోబడి ఉంటాము, అదేవిధంగా ఏ రకమైనటువంటి హింసా కార్యక్రమాలకి మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పి వాళ్ళు రిటర్న్గా సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ మీద ఫస్ట్ టైం విధించినటువంటి బ్యాన్ని లిఫ్ట్ చేసేసారు. మరి నువ్వు రాజ్యాంగానికి లోబడి ఉంటాను అని నువ్వు ప్రామిస్ చేసి రాతపూర్వకంగా ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్ని సబ్మిట్ చేసి వచ్చావు కదా, మరి రాజ్యాంగానికి లోబడి ఉంటాను అని ప్రామిస్ చేసిన వాడివి నువ్వు ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత నీ మీద ఉందా లేదా? ఈ సందర్భంలో నిజంగా ఒక ఆర్గనైజేషన్, ఇలాంటి ఒక పెద్ద ఆర్ఎస్ఎస్ లాంటిదైనా మిగతా ఆర్గనైజేషన్లైనా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, లేకపోతే నామినల్గా నడిపించవచ్చా? నిజంగా ఏముంది చట్టంలో? ఇప్పుడు లీగల్గా, చట్టపరంగా ఎక్కడా కూడా ప్రతి ఆర్గనైజేషను, వాలంటరీ ఆర్గనైజేషన్ అయినా ఏదైనా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి చట్టంలో లేకపోవచ్చు, చట్టంలో లేదు, కానీ మోరల్గా నైతిక బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఒక చారిటీ సొసైటీ కానీ, లేకపోతే ఒక కల్చరల్ సొసైటీ కానీ, లేకపోతే ఒక ఎన్జిఓ కానీ, ట్రస్ట్ కానీ, ఎవరైనా కూడా ఒక పబ్లిక్ అకౌంటబిలిటీ అంటారు, అంటే ప్రజలకు జవాబుదారీగా, రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండడం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, మెంబర్షిప్ చేయించుకుంటారు. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, వాళ్ళు అకౌంట్స్ చూపిస్తారు, అకౌంట్స్ ఆడిట్ చేపిస్తారు, ట్యాక్స్ కంప్లైంట్స్ చూపెడతారు, పన్నులు కట్టినామా లేదా అనేది. దాన్ని బట్టి వాళ్ళకి ఫర్దర్గా రెన్యువల్ ఇస్తారు. సో ఒక చిన్న 7 మందితో కలిసి స్థాపించుకునేటువంటి సంఘం కూడా రిజిస్టర్ చేయించుకుంటున్నటువంటి తరుణంలో ఒక నైతిక బాధ్యతగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్, 83,100 బ్రాంచులు ఉన్నాయండి, శాఖలు అంటారు, శాఖలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్కి భారతదేశం మొత్తం మీద. కొన్ని కోట్ల మంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు, స్వయం సేవక్స్ అంటారు.
అంతమంది సభ్యులుగా ఉన్నారు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, డొనేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళ నెట్వర్క్ ఏంటి, వాళ్ళ ఆఫీస్ బేరర్స్ ఎవరు యాక్చువల్గా, అదేవిధంగా వీళ్ళు ట్యాక్స్లు ఎంత పే చేశారా లేదా, ఇదంతా కూడా ప్రజల ముందు ఉంచాల్సినటువంటి నైతిక బాధ్యత. మేము ఈ పేట్రియాటిజం, మేము దేశభక్తి కలిగినటువంటి సంస్థ మాది. సుమారుగా 1,67,000 ప్రాజెక్టులు వీళ్ళు టేకప్ చేశారు. దేంట్లో ఆరోగ్యంలో, ఎడ్యుకేషన్లో, సో ఇట్లాంటి సోషల్ సర్వీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో ఇలాంటి ప్రాజెక్టులని నువ్వు టేకప్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఖర్చు ఏంటి, దాని మీద రాబడి ఏంటి, దాని మీద ట్యాక్స్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి డొనేషన్స్, కోట్ల రూపాయలు, ఇంత పెద్ద ఆర్గనైజేషన్స్ చేస్తున్నావు. అదేవిధంగా నువ్వు రిజిస్టర్ చేపిస్తే రేపు ప్రొద్దున్న ఏదైనా ఇన్సిడెంట్లు జరిగితే, ఒక హింస జరిగినా లేకపోతే ఇంకేదైనా జరిగినా అకౌంటబిలిటీ ఉంటుంది, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. లేకపోతే అసలు ఆర్ఎస్ఎస్ అనేది రిజిస్ట్రేషన్ లేకపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని 3 సార్లు బ్యాన్ చేశారండి. గాంధీని చంపినప్పుడు చేశారు, ఎమర్జెన్సీలో చేశారు 1975-77లో, అదేవిధంగా 1992 మన డిసెంబర్ 6వ తారీఖున ఈ బాబ్రీ మసీదుని కూల్చేసిన తర్వాత కూడా 6 నెలలు బ్యాన్లో ఉన్నింది. సో కొన్ని వేల మంది చచ్చిపోయారు ఆర్ఎస్ఎస్ బాబ్రీ మసీదు కూల్చివేతప్పుడు. విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం, నిర్వాహకం అది. దానివల్ల అలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? మొన్నటికి మొన్న జైపూర్లో ఈ అభిజిత్ దీప్కే, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటే దాంట్లో ఫటమని కొట్టారు అభిజిత్ దీప్కేని. వీడు నేషనలిస్ట్ మూమెంట్ని, అంటే దేశ సమగ్రతని దెబ్బతీస్తున్నాడు, అది ఇది అని చెప్పి. ఆ కొట్టిన వాళ్ళు ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అభిజిత్ దీప్కే క్లియర్గా సోషల్ మీడియా హ్యాండిల్స్ చూపెట్టాడు. వాళ్ళ డ్రెస్ యూనిఫామ్ వేసుకొని లాఠీలు పట్టుకొని ఉన్నారు, ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ వేసుకొని. సో ఇలాంటి హింసాత్మక కార్యక్రమాలు జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు రిజిస్ట్రేషన్ లేకపోతే? సో ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, పబ్లిక్ అకౌంటబిలిటీ ఉండాలి, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ కాంప్లయన్స్ ఉండాలి. నువ్వు ప్రతి చిన్న ట్రస్ట్లకి, చారిటీ ఆర్గనైజేషన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని అకౌంట్స్ని ఆడిట్ చేస్తూ ఉంటే ఆర్టికల్ 14 ఏమని చెప్తుందండి? ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే. ఒక వ్యక్తి దగ్గర ఆస్తులు ఉంటే, ఒక వ్యక్తి దగ్గర ఈ డబ్బులు ఉంటే వాళ్ళు రాజ్యాంగానికి లోబడి ట్యాక్సులు కట్టాలి అని చెప్తుంది. సో ప్రతి వ్యక్తుడు రాజ్యాంగానికి లోబడి వాడి ఆస్తులకు సంబంధించిన వాటి మీద రెస్పాన్సిబుల్గా వాడు గవర్నమెంట్కి పన్నులు కట్టాలి, అన్నీ ఉంటాయి. మరి అదే రూలు సంస్థకు కూడా వర్తిస్తుంది కదా.